అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో విషాదం జరిగింది. నదిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. వారిలో 4 మృతదేహాలు వెలికితీశారు. మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, స్థానికులు ఈ ఘటన జరిగిన నేపథ్యంలో బాడీల కోసం అన్వేషిస్తున్నారు. తండ్రి పేరు అంటారు కదా. పుట్రాజేష్ తండ్రి పేరు తండ్రి పేరు అంటారు కదా. పుట్రాజేష్ తండ్రి పేరు అత్యంత విషాదకరమైన సంఘటన ఈరోజు జరగటం. సుమారు 8 మంది యువకులు, చిన్నపిల్లలు కూడా గల్లంత అవడం చాలా విచారించదగ్గ విషయం. ఆ విషయంలో రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా శ్రీలంక గ్రామంలోకి వాడి పర్యవేక్షణలో ఉండటం, గజీతగాలు తీసుకుని రావడం కూడా జరిగింది. శ్రీలంకలో కేగంగూర మండలం శ్రీలంక ప్రాంతంలో పక్షుల నిమిత్తం కాకినాడ మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి శ్రీలంక బంధువులు పక్షుల నుంచి రావటం, అక్కడ ముమ్మడివరం మండలం చెందిన కమినిలంక వద్ద స్నానాలకు దిగటం, సుమారు కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోవడం చాలా విచారించదగ్గ విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అన్ని విధాల ప్రభుత్వం ఆ కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేసుకుంటూ అత్యంత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో విషాదం జరిగింది. నదిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. వారిలో 4 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, గోదావరి నదిలో 8 మంది గల్లంతయ్యారు. అందులో 4 మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? జ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో 8 యువకులు గల్లంతైన సంఘటన తెలిసిందే. అదే విధంగా నైట్ రాత్రి కావడంతో ఉదయం నుంచే సహాయ చర్యలు చేపట్టారు. ఆ చేపట్టగా ఉదయం ఒక మృతదేహం లభ్యమైంది. మళ్ళీ వెంటనే అరగంట లోపలనే మరో 3 మృతదేహాలు ఆ సమీపంలోనే లభ్యమయ్యాయి. ఇంకా 4 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. స్థానిక మత్స్యకారులు అలాగే అధికారులు సహాయంతో మర్మంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి వాసిరెడ్డి సుభాష్ కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా అధికారులు ఎలక్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ కోనసీమ వ్యాప్తంగా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అంటూ కూడా అందరు అధికారుల నుంచి ఏంటి, రాజకీయ నాయకుల ఏంటి అందరూ వ్యక్తం చేస్తున్నారు. అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిన్న తీవ్ర వ్యక్తం చేశారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ బాబీ.
మొత్తం ఫ్లాట్ ల్యాండ్ అందరూ ఉన్నారా?